హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అండ్ ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఇక్కడ కార్డ్స్ తీసినప్పుడు చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చినాయి ఈరోజు. మీ ఫీలింగ్స్ చూసినప్పుడు, మీ పర్సన్ ఫీలింగ్స్ చూసినప్పుడు కూడా అన్ని పాజిటివ్ కార్డ్సే వస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ అంటే మిమ్మల్ని కలవడం కోసం రావడానికి బాగా ఒక ప్లానింగ్లో రావాలి అన్న ఇదైతే పెట్టుకున్నారు. సో ధైర్యం తెచ్చుకోవాలి, కన్విన్సింగ్గా మాట్లాడాలి, మీరేమన్నా చెప్తే ఒకవేళ వాటికి కాంప్రమైజ్ అయిపోవాలి. ఇన్ కేస్ మీరు కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్ ఇవ్వాలి. మీరు సెపరేషన్కి ముందు కూడా కమిట్మెంట్ అడిగి ఉన్నారు చాలామంది. సో ఆ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యి వస్తున్నారు మీ పర్సన్ అయితే. సో వాటన్నిటి కోసం ప్రిపేర్ అవుతున్నారు అనమాట ప్రజెంట్. ప్లానింగ్ బాగా అయితే ఉంది మీ పర్సన్ సైడ్ నుంచి. అన్ని విషయాల్లో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటేనే పనులు జరుగుతాయి. ఇంకా బ్రేకప్ అవ్వకుండా, ఇలాంటి సెపరేషన్స్ రాకుండా ప్లాన్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ముందే ఇంకా ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యూచర్లో అని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడ మీ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంది అంటే, మీరు కమిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రపోజల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మీకు మైండ్లో ఉండిపోయింది ఏంటి, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసే వెళ్ళారు అని. ఎందుకంటే ఉన్నట్టుండి అలాగా గోస్ట్ చేయడం, ఇంకా ఇష్టం లేనట్టు మాట్లాడడం. సరే, మీతో మాట్లాడడం ఇష్టం లేదని అనుకుందాం, కానీ ఇలాగా మెసేజ్ పెట్టినప్పుడు కనీసం ఏదో ఒక రిప్లై ఇవ్వాలి కదా. కానీ ఇన్ని రోజులు ఎందుకు నన్ను బ్లాక్ చేసి ఉంచారు, ఇది గ్యారంటీగా చీటింగే అని మీ ఉద్దేశం. మీరు ఇంకా చాలామంది మీలో వ్యూయర్స్లో అదే ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్ వచ్చినా కూడా. ఇక్కడ మీ పర్సన్కి చాలా పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అండ్ ఫ్లవర్స్, పెట్స్ ఇలాంటివి చాలా ఇష్టం మీ పర్సన్కి. ఇక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు మీరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ ఇంకా గుర్తొస్తుంది అనమాట. మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు ప్రతిసారి మీరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ మీ పర్సన్కి గుర్తొస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీకి అయితే చెప్తున్నా కదా, ఇక్కడ ఎనర్జీస్ మళ్ళీ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఎందుకంటే మీ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారు మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయాలి వైఫ్గా అని ఫోర్స్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల మీ పర్సన్ ఏంటంటే స్ట్రెస్కి గురవుతున్నారనమాట. ఈ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అది భరించలేక అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది మీ పర్సన్కి. దానివల్ల ఇంట్లో వాళ్ళతో గొడవలు అయిపోతున్నాయి. అసలు ఆ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి రిలేషన్ వద్దు అంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళతోటే ఎంగేజ్మెంట్ కోసం మాట్లాడడం, మ్యారేజ్ కోసం మాట్లాడడం చేస్తున్నారు మీ పర్సన్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. సో అది తట్టుకోలేకపోతున్నారు, ఎటు డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో పెట్టేస్తున్నారు. ఒక ఎమోషనల్ డ్రామా చేసేసి ఇంట్లో మీ పర్సన్ని కట్టిపడేస్తున్నారు అనమాట ఆ ఎమోషనల్ డైలాగ్స్తో. సో ఎవరికైతే రీయూనియన్ లేట్ అవుతుందో వాళ్ళ ఇంట్లో ఇదే పరిస్థితి జరుగుతుంది నాకు తెలిసి చాలామంది విషయంలో. అండ్ మీ పర్సన్ మాత్రం ఎవరికైతే మ్యారేజ్ అయ్యి ఉన్నారో ఆల్రెడీ
మ్యారేజ్ అయి థర్డ్ పార్టీతో ఉన్నారో వాళ్ళైతే లీగల్గా కొన్ని ఇష్యూస్లో ఇరుక్కున్నారు థర్డ్ పార్టీ విషయంలో. సో అవి కూడా సాల్వ్ చేసుకుని అప్పుడు మీ దగ్గరికి వస్తారు. ఒక్క రాంగ్ స్టెప్ ఇన్ని ఇన్ని కష్టాలు తీసుకొచ్చింది మీ పర్సన్కి, అటు ఇటు మీకు కూడా. పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు మధ్యలో. ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఏమని ఆలోచిస్తున్నారంటే, మీ మీద మిమ్మల్ని ఇష్టపడినంతగా ఇప్పటి వరకు తన లైఫ్లో ఎవరిని ఇష్టపడలేదు. అసలు మీ ప్రేమ డిఫరెంట్, మీరు చూపించే ఎఫెక్షన్ డిఫరెంట్గా ఉందంట మీ పర్సన్కి. అండ్ మీ లైఫ్ స్టైల్ వేరు, మీ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే ఆ శక్తి వేరు. ఇవన్నీ జనరల్గా ఇన్ని గుడ్ క్వాలిటీస్, ఇన్ని క్యాపబిలిటీస్ ఎవరికి ఉండవు, అన్నీ ఒకళ్ళకే ఉండవు ఎక్కడ కూడా. కానీ మీ విషయంలో మాత్రం ఉన్నాయి. అది మీ పర్సన్ ఒపీనియన్ అనమాట. మీ మీద ఇంప్రెషన్ పడింది మంచిగా. సో మీతో కలిసి టీం వర్క్ చేయాలి అని అయితే డిసైడ్ చేసుకుంటున్నారు. ఎవరైతే ఆఫీస్ ఓన్ చేస్తున్నారో, ఎవరైతే టీం వర్క్ చేస్తున్నారో మీ పర్సన్తో కలిసి, మీతోనే కలిసి కంటిన్యూ చేయాలి, ఇంకా మళ్ళీ వేరే కంపెనీస్లో వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ కొంతమంది విషయంలో, వ్యూయర్స్ విషయంలో ఏం జరుగుతుందంటే, సడన్గా ఎవరో వచ్చి సోషల్ మీడియాలోనో ఎక్కడో కలిసి సడన్గా మీకు ప్రపోజ్ చేసి, ఆ రోజు నుంచే మీరు ఏదో ఎప్పటి నుంచో మీరు తెలుసు అన్నట్టుగా మీతో చాటింగ్ చేయడం, మీ మీద కామెంట్స్ వేయడం, మీకు ఏదో ప్రపోజ్ చేసేయడం అర్జెంటుగా, ఇంత ఓవర్ యాక్షన్ జరుగుతుందన్నమాట. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలీదు. అలాంటి సందర్భాలు కూడా ఎదురవుతుంటాయి చాలామందికి, వ్యూవర్స్కి. దయచేసి అవి యాక్సెప్ట్ చేయకండి. అది జస్ట్ ఒక డ్రామా అంతే. అవన్నీ నిజం అనుకుని నమ్మకండి. ఇన్ కేసు సోషల్ మీడియాలో మిమ్మల్ని ఇలా చేస్తే కనుక ఆ కాంటాక్ట్ బ్లాక్ చేసేయండి. మీరు మాత్రం మెసేజ్ పెట్టొద్దు, రిప్లై. ఇక్కడ చాలామంది పర్సన్స్ అండ్ మీరు మీ పర్సన్ని సోషల్ మీడియాలోనే కలిసి ఉన్నారు. ఫస్ట్ ఫ్రెండ్షిప్గా స్టార్ట్ చేసిన మీ రిలేషన్ ఇప్పుడు తర్వాత ప్రేమగా మారింది. కొంతమంది మ్యారేజ్ చేసుకుని హ్యాపీగానే ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ కొంతమంది పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ అయితే మ్యాట్రిమనీలో మ్యాచెస్ వెతుకుతున్నారు. అండ్ కొంతమంది అయితే ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్న వాళ్ళని చూస్తే ఇంకా ఫ్యూచర్ చూసుకోనక్కర్లేదు, సెటిల్ అయిపోతారు మా పిల్లలు అన్న ఉద్దేశంతో పేరెంట్స్ ఇలా ఫైనాన్షియల్గా కొంచెం బాగున్న ఫ్యామిలీస్ని వెతుకుతున్నారు మ్యారేజ్ కోసం. ఇక్కడ చాలామందికి మీ పర్సన్ ఏజ్ 25 to 35 మధ్యలో ఉంటుంది. అండ్ రాసుల విషయానికి వస్తే మేషరాశి ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. మేషరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి అండ్ శనికి సంబంధించిన రాశులు 2 కనిపిస్తున్నాయి, కుంభరాశి అండ్ మకర రాశి. లక్కీ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీకు 7. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ బర్త్డే డేట్స్ ఏమై ఉండొచ్చు అంటే 2కి సంబంధించిన డేట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 2, 20, 22,
11 అట్లా 11 కంటే ఎక్కువ 2, 20, 22 డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్ నేచర్ ఎలా ఉంటుందంటే ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక 3-4 డేస్ వరకు మీ మీద చాలా ఎఫెక్షన్ ఉన్నట్టుగా, చాలా ప్రేమ ఉన్నట్టుగా మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి, కాల్స్ వచ్చేస్తుంటాయి. మీకు మీరే ఇంకా ఏమంటారు దాన్ని, ఏదో తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది మీకు, ఏంటి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని. కానీ ఒక 3-4 డేస్ అయ్యేసరికి అది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది ఆ ప్రేమ అనేది. అంటే ప్రేమ మనసులోనే ఉంటుంది, పైకి చూపించడానికి రాదు, మీ పర్సన్కి ఎక్స్ప్రెస్ చేయడం రాదు. సో నెక్స్ట్ 5th డే ఏమవుతుందంటే మీరు మెసేజ్ పెట్టినా రిప్లై రాదు మీకు. అండ్ మీరు కాల్ చేసినా మీ కాల్ రింగ్ అవుతుంది అక్కడ ఫోన్, కానీ అక్కడ రిప్లై ఉండదు, రెస్పాన్స్ ఉండదు. మీరే కదా అన్నట్టు ఊరుకుంటారు అంతే. తర్వాత ఎప్పుడో ఫ్రీ అయినప్పుడు ఫోన్ చేసి మీకు మాట్లాడతారు, ఇందాక ఎప్పుడో ఫోన్ చేసావు కదా అంటారు. సో అలా ఉంటుంది మీ పర్సన్ బిహేవియర్, అలా ఉంటుంది. సో ఇలాంటి విషయంలో కూడా కొంతమంది మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారు అపార్థం చేసుకోవడం జరుగుతుంది మీ పర్సన్ని. ఎందుకు ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది అని మీరు అపార్థం చేసుకుంటారు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు మీ పర్సన్ని. కానీ అక్కడ ఏముండదు, మీ పర్సన్ నేచరే అంత. ఏదైనా పని పట్టుకుంటే ఇంకా దానిలో లీనమైపోతారనమాట. అదైన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ ఒక 3-4 డేస్ అలా ఉంటుంది, ఆ మూడ్లో ఉంటారు. మళ్ళీ 5th డే నుంచి మళ్ళీ మారుతారు. మళ్ళీ సేమ్ అలానే ప్రతి అమావాస్యకి కూడా మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి మీ పర్సన్కి. అమావాస్యకి బ్లాక్ చేస్తే నెక్స్ట్ అమావాస్యకి అన్బ్లాక్ చేయొచ్చు మిమ్మల్ని. అలా కూడా చాలామందికి ఉంటుంది, మీ దాంట్లో అబ్జర్వ్ చేసి చూసుకోండి. హై ఎమోషన్స్ వస్తాయి అమావాస్యకి మీ పర్సన్కి ఇక్కడ. అది ఒక్కోసారి అది అగ్రెసివ్నెస్ అయిపోవచ్చు. అలా వచ్చినప్పుడు బ్లాక్ చేయటం, మళ్ళీ ఇంకొక అమావాస్యకి అది ఎమోషనల్గా అయిపోవటం, మీ మీద ఎక్కువ ప్రేమ చూపించడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నార్మల్ అనమాట. ఇవి మీరు అలవాటు పడిపోవాలి ఇంకా వీటికి. మీరు ఇంకా ప్రతి విషయం ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది అని అంటే దానికి జవాబు లేదు, మీ పర్సన్ దగ్గరే జవాబు లేదు. మూన్ ఎనర్జీస్ అలా ఉన్నాయి మీ పర్సన్ హారోస్కోప్లో. థర్డ్ పార్టీతో ఏవో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల కూడా చాలా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతున్నారు. కాళ్ళు చేతులు కట్టిపడేసినట్టుగా ఫీల్ అవుతున్నారు కొన్ని విషయాల్లో అయితే మీ పర్సన్. అసలు ఎవరికి చెప్పుకోలేని విషయాలు అయితే చాలా ఉన్నాయి మీ పర్సన్ దగ్గర. మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో ఇవన్నీ మీతో డిస్కస్ చేస్తారు. మీకోసం అయితే మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో కలిసి ఉండాలని రోజు దేవుడిని అయితే ప్రార్థిస్తున్నారు. అది మాత్రం నిజం. థర్డ్ పార్టీతో పడ్డ నరకం చూసిన తర్వాత మీ వాల్యూ ఏంటో తెలిసింది మీ పర్సన్కి. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఏమనుకుంటున్నారంటే మనసులో, ఎప్పుడైతే మీరు మీ పర్సన్ లైఫ్లోకి వస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి అన్న ఎదురుచూపులు ఎక్కువైనాయి మీ పర్సన్కి. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వచ్చి మిమ్మల్ని కలవాలని ఉంది మీ పర్సన్కి. కానీ కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అన్న ఆలోచనలో ఉన్నారు. చాలామంది ఇక్కడ ఎలా ఉన్నారంటే ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్ డిఫరెన్స్, రిలిజియన్ డిఫరెన్స్, స్టేటస్ డిఫరెన్స్ కూడా ఉంది ఇక్కడ. ఒకళ్ళు రిచ్, ఒకళ్ళు పూర్ అట్లా ఉన్నారు. మీ పర్సన్ పాపం ఎలా ఫీల్ అవుతున్నారంటే నింగి నేల అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీరు కలిసింది
మీరు కలిసి స్పెండ్ చేసిన టైం అదంతా ఒక మాయ, అదొక కళ అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. కానీ ఎలా అయినా ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకొని ఎలా అయినా మిమ్మల్ని కలవాలి. కలవకపోతే వేస్ట్, ఇంకా అసలు ఈ జన్మే వేస్ట్ అని అనుకుంటున్నారు మీ పర్సన్. మీ పర్సనల్ లైఫ్లో మిగిలిన ఒకే ఒక ఆనందం మీరు. ఇంకా వేరే విషయాల్లో ఆనందం, సంతోషం ఏమీ లేవు మీ పర్సన్కి. చుట్టూ సమస్యలే ఉన్నాయి పాపం. మిమ్మల్ని కలిసినా కూడా, మీకు రీయూనియన్ అయిన తర్వాత కూడా ఈ సమస్యలన్నీ ఎప్పటికో సాల్వ్ అవుతాయి. అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్కి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, ఇన్ కేస్ మీ రీయూనియన్ అయినా కూడా. మీరే షాక్ అవుతారు, ఒక 2-3 మంత్స్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎలా వచ్చేసాయి ఒక్కసారిగా అని షాక్ అవుతారనమాట మీకు మీ పర్సన్ చెప్తున్నప్పుడు. ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ క్రియేట్ చేసిన ప్రాబ్లమ్సే, అందులో 80%. అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా కూడా మీ పర్సన్ పేరెంట్స్ మళ్ళీ థర్డ్ పార్టీనే మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళతోటే రిలేషన్ పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఉన్నారు. అసలు మీ పర్సన్ పేరెంట్స్ మీ పర్సన్ విషయం అసలు ఆలోచించట్లేదు వాళ్ళు. అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఇచ్చి మ్యారేజ్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అన్న ఉద్దేశం వాళ్ళది. ఇక్కడ కొంతమందిలో ఎలా ఉందంటే, మీరు బాగా హైలీ నాలెడ్జబుల్ పర్సన్, మీ పర్సన్ మాత్రం కొంచెం ఇలిటరేట్ అయి ఉండొచ్చు చాలామంది, లేదా ఏదన్నా బిజినెస్ చేసుకుండొచ్చు, లేదా మీకంటే తక్కువ క్లాస్లో జాబ్ ఉండొచ్చు, లేదా మీకంటే మీరు హై క్లాస్లో ఉంటే వారు లో క్లాస్లో ఉంటారు. జాబ్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, స్టేటస్ విషయంలో కానీ, క్యాస్ట్ విషయంలో కానీ. ఇక్కడ చాలామంది అలానే ఉన్నారు. కంట్రోల్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ని, మొత్తం మీ పర్సన్ ఎమోషన్స్ని, అగ్రెసివ్నెస్ని, అన్నిటినీ. ఇంకా ఏదైనా మీ మెసేజ్ చూడగానే రిప్లై పెట్టాలి అని అనిపిస్తుంది, కానీ కంట్రోల్ చేసుకొని ఇప్పుడు కాదు, ఇది కాదు టైం అని మళ్ళీ ఆపేస్తున్నారు. టైప్ చేసిన మెసేజెస్ సెండ్ కొట్టకుండా ఆగిపోతున్నారు. అంత కంట్రోల్ ఉంది తనకి, మీ పర్సన్కి. అది ఎవరో పెట్టిన కంట్రోల్ కాదు, తనకి తానే కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్. ఒకళ్ళు కంట్రోల్ చేయట్లేదు అక్కడ. ఇలాంటి విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ అన్నమాట అక్కడ. జాబ్ సర్చింగ్ అండ్ లోన్కి కూడా అప్లై చేయడం, ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ మార్చుకోవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కొంచెం తగ్గించుకోవడానికి పాపం లోన్స్ కానీ, ఎక్స్ట్రా టైం పని చేయడానికని అలా ట్రై చేస్తున్నారు. లోన్స్కి అప్లై చేస్తున్నారు. ఎక్కడైనా పార్ట్ టైం ఉంటే చేస్తున్నారు. కొంతమంది అయితే నాకైతే ఒక 2-3 డేస్ నుంచి మెసేజెస్ అండ్ కాల్స్ వస్తున్నాయి. ఇట్లాగా మా పర్సన్ వచ్చేసారండి,
మా పర్సన్ మెసేజ్ చేశారు వస్తున్నాను అని, మా పర్సన్ కాల్ చేశారు వస్తున్నాను అని. చాలా హ్యాపీగా మాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు రీయూనియన్ అవుతుంది అని. కొంతమందికి అయితే జరగట్లేదు, అవేమీ అసలు ముందుకెళ్ళట్లేదు వాళ్ళ లైఫ్. ఇలా ఎందుకు జరుగుతుంది అసలు? రీయూనియన్ పోస్ట్పోన్ అవ్వడానికి కారణం కూడా గురువు కానీ శుక్రుడు కానీ మీ 7th హౌస్లో వీక్ ఉండడమో, లేకపోతే మీ కుండలిలో గురు శుక్రులు వీక్ ఉండడమో జరిగితే ఇలాగా రీయూనియన్ అనేది జరగదు. సో నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఇలాగా గురువు వీక్గా ఉంటే ఏం చేయాలి, శుక్రుడు వీక్గా ఉంటే ఏం చేయాలి అనేది. ఆ రెమెడీస్ చేయండి. మీరేం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. అవి చిన్న చిన్న రెమెడీసే. అవి చేస్తే మీకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. ఈ రీయూనియన్ అనేది కొంచెం దగ్గర పడుతుంది మీకు. సో ఈ రోజుకి ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరికైనా యూస్ఫుల్ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రుద్రాక్ష, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్, ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఎవరైతే ఇవి క్రిస్టల్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ డిస్పాచ్ అయినాయి. ఎలక్షన్స్ వల్ల కొంచెం డిలే అవుతుంది అవి మీ వరకు రావడానికి. సో కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 days అలా లేట్ అవ్వచ్చు మీకు అందడానికి. సో నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.